ప్రభావతి ఇంటికి మౌనికని నచ్చి మౌనిక గురించి మాట్లాడదామని అబ్బాయి తరపున వాళ్ళైతే వస్తారు. ఇక ప్రభావతిని అడుగుతూ ఉంటారు. ఇంకా మీ అమ్మాయి ఏం చేస్తుంది, మీ అమ్మాయికి అన్ని పనులు వచ్చా అంటే ఇక ప్రభావతి మౌనిక గురించి గొప్పలు చెప్తూ ఉంటుంది. మా అమ్మాయికి అన్నీ వచ్చు, అన్నీ చేస్తుంది. మా అమ్మాయి అంతేకాదు, ఇక తను సీఈఓ చేస్తుంది, పీజీ చేస్తుంది అని చెప్పేసి లేనిపోయిన గొప్పలన్నీ చెప్తూ ఉండగా బాలు అయితే ఏంటి ప్రభావతమ్మ ఎంత రెచ్చిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక మిగతావన్నీ చెప్పేసరికి ఇక ఆపమ్మ, ఇన్ని చెప్పడం కరెక్ట్ కాదు, అన్నీ అబద్ధాలే అని చెప్పేసి ప్రభావతిని అనేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఈ బాలు కూడా నన్ను ప్రశాంతంగా ఉంచడు అని చెప్పేసి ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. ఇక బాలు అడగనేసరికి ఆవిడైతే ఏంటి అంటే ఇప్పటి వరకు చెప్పిందంతా గ్యాసేనా అని చెప్పేసి అనేసరికి ఇక అంతా గ్యాసే, ఏది నిజం కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. ఇక ప్రభావతి అయితే ఇక రే నువ్వు ఆపరా నోరుమి అని చెప్పేసి ఆపమ్మా నువ్వు అని చెప్పేసి అనగానే ఇంకా వాళ్ళైతే ఏంటి సత్యం ఇలానే పెంచాడా, అమ్మాయిని అబ్బాయిని ఇలాగే పెంచాడా, ఇలా మాట్లాడుతున్నారు ఏంటి వీళ్ళంతా, అసలు పెంచడం కూడా రాదా, మరీ బుద్ధి లేకుండా ఉన్నారే వీళ్ళంతా అని చెప్పేసి అనేసరికి బాలుకి కోపం వచ్చి ఏం మాట్లాడేవరా నువ్వు, ఏం కూర్చావని చెప్పేసి అతని కాలర్ అయితే పట్టుకుంటాడు. ఇక ప్రభావతి రే ఆగరా అని చెప్పేసి అంటుండగా మా నాన్న గురించి తప్పుగా మాట్లాడతావా, ఇంకొకసారి మాట్లాడతావా, నువ్వు అబ్బాయిని ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మర్యాదగా క్షమాపణ చెప్పురా అని చెప్పేసి వాళ్ళ చెంపలనైతే వాయిస్తూ ఉంటాడు బాలు. ఇక మనోజ్ అయితే రే మనోజ్ ఆగరా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా సత్యం అయితే మనోజ్ అలాగే సత్యం ఆపేసరికి బాలు అయితే ఆగిపోతాడు. మీరు మాటలు కొంచెం మర్యాదగా మాట్లాడండి, అమ్మాయిని ఇస్తున్నాం కదని చెప్పి మీ నోటికొచ్చిన మాట్లాడితే ఎవరు భరించరు సహించరు, మాకు ఈ సంబంధం ఇష్టం లేదు, మర్యాదకి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి సత్యం అనేసరికి ఇక బాలు అయితే అవునవును ఇంకోసారి ఈ ఇంటికి గడప తోకితే మీ కాళ్ళు విరగొడతాను అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉండగా ఇలాంటి వాళ్ళని ఎక్కడా చూడలేదు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక సత్యం అయితే ఎందుకంత ఆవేశం నీకు అని చెప్పేసి బాలుని అయితే అంటూ ఉండగా మరి లేకపోతే నిన్నెవరైనా ఒక మాట అంటే అసలు ఊరుకున్నానా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఇది ఫ్రెండ్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.